సో ధర్మ బ్రో, యాక్చువల్లీ మీకు యాక్టింగ్ చేయాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది, ఈయన దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారు, సత్యానంద్ గారి దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారు? యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ యాక్టింగ్ అంటే నాకు తెలీదు, నాటకాలు అవి వేసేవాళ్ళు. దాని తర్వాత మధ్యలో మా ఫాదర్ యాక్టింగ్ అయ్యి నీకు సెట్ అవ్వద్దు అని చెప్పారు. సరే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ పెద్ద అయ్యాక వేరే పనులు చేస్తున్నా కానీ మనసు ఇట్లాగేది బాగా. కొంచెం ప్రభాస్ అన్న బాగా ఇష్టం, ఆయన మూవీస్ చూసేవాడిని, ఆయన ఇమిటేట్ చేస్తూ ఉండేవాడిని. ఇంటికి వచ్చి అవన్నీ జరుగుతుంది. మళ్ళీ అడిగా, మళ్ళీ సేమ్ ఆన్సర్, చదువుని అన్నారు. చదువు అయిపోయాక మళ్ళీ అక్కడికి వెళ్తే నువ్వు కష్టపడద్దు, చాలా కష్టం, అదంతా ఇబ్బంది పడతావు, ఇక్కడ ఉండు, నేను కష్టపడ్డాగా నువ్వెందుకు మళ్ళీ కష్టపడతావు, నువ్వు హ్యాపీగా ఇక్కడే ఉండు అని ఊళ్ళోనే ఉండమన్నారు. నా వల్ల ఏమో అవ్వట్లా. దాని తర్వాత నేను ప్రభాస్ అన్న ఎక్కడ ట్రైన్ అయ్యారని చూస్తే మన సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అన్నాను. ఓహో, ఇది కూడా ఆయన ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన జాయిన్ అయ్యారని మీరు జాయిన్ అయ్యారు. ఎప్పుడు గురువులు చెప్పుకోరు, ఏమి కనపడరు, బ్యాక్ ఎండ్ అంతా ఇట్లా స్టూడెంట్సే కనపడతారు. గురువులు ఇన్ డెప్త్ మనం ఎదిగితే కానీ మనకు తెలియదు అసలు ఎవరు వెనకాల ఉంది. ఎప్పుడు వెనకాల ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు, ముందు కనిపించేవాళ్ళు కంటే. అయితే సార్ది అయితే కొంచెం కాంటాక్ట్ పట్టుకోవడానికి అక్కడే మా కజిన్ స్వప్న గారు అని ఆవిడని అడిగితే తెలిసిన వాళ్ళ ద్వారా నెంబర్ ఇచ్చారు. నేను సార్కి కాల్ చేశాను, సార్ దగ్గరికి వచ్చాను. సార్ పనికొచ్చేలాగా ఉన్నావు, కష్టపడి నేర్చుకో, పనికొచ్చేలాగా డెఫినెట్గా హీరో అవుతావు అని చెప్పారండి. మొహమాట పడుతున్నారు కానీ ట్రైనింగ్ 100% హీరో అవుతారండి, మీరు బాగా కష్టపడండి, నా దగ్గర ఉండండి, నేర్చుకోండి అని అన్నాను. అవునా? తపస్సులా చేయమన్నారు.